ఈ పగటవేళ సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నా, నేను కన్నులతో నిబంధన చేసుకుంటుంది, నేను కన్నులతో నేను నిబంధన చేసుకుంటే కన్యకని నేను ఎలాగ సూచించను, అలాగే చేసి పరమనున్న దేవుని ఆజ్ఞ ఎరుగునా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కంటితో చూసింది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. అది ఏదవని నువ్వు చూసేది ఏదవని, అది ఎక్కడ వరకే, అది శాశ్వతమైనది కాదు. కంటికి కనబడనది ఉన్నదని రుజువై ఉన్నది. శక్తివంతుడైన దేవుడు ఒక గాలి ఉన్నది, కంటికి కనిపించని గాలి ఉన్నది. ఆ గాలిని నువ్వు పేల్చకపోతే ఏమవుతుంది? అయిపోయింది. సరే, చిన్న జీవితం అన్నది, చిన్న జీవితం. గాలి కనబడుతుందా? గాలి కనబడదు. గాలి లేకపోతే మనం బ్రతకం. దేవుడు అందుకే గాలి ఉన్నది, నేనున్నాను అని రుజువుపరచడం కోసమే గాలి మీకు నేనున్నాను అని చెప్పడం కోసం మీకు అది అంత లోతైన విషయం, అంత పరిశుద్ధాత్మ దేవుడు అంత మర్మాన్ని నీ ముందు మర్మమే ఉంచలేదు, నీకేమో దాచిపెట్టలేదు, అన్నీ చూపించాడు, అన్నీ నీ ముందరే పెట్టాడు. కానీ నువ్వు మాత్రం తెలిసి తెలియనట్టుగా నటిస్తావు. మన నటన ఎలాగనే ఇన్నట్టుగా వింటాను, విడిచిపెడతాను. నీతో ఎవడు మాట్లాడుతున్నాడు? నేను కనులతో నిబంధన చేసుకుంటేనే కన్యక నేను అలాగే చూచిదను, అలాగే చేసిన ఎట్లా పరమానంద దేవుడు ఆజ్ఞ ఏమైనా ఆయన మాట నువ్వు చూడకూడదని చూసి దేంతో సమయం ఎక్కువ గడుపుతానో, దేంతో ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా నీ వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించేటట్లుగా ఉంటాను. ప్రశ్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అదే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకే నీ కన్ను జాగ్రత్తగా ఉంటే నీ దేహం మొత్తం మంచిగా ఉంటుందండి. నీ నాలుక జాగ్రత్తగా మాట్లాడితే నీ దేహం మొత్తం చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట. జనన మరణాలు నీ నాలుక వశములో ఉంచానని దేవుడు ఎందుకు మాట్లాడాడు? అన్ని నీ చేతిలో పెట్టాడు, ఆయన చేతిలో ఏది లేదు. నాకు ఇది వచ్చింది, నాకు అది వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు బాధలు వచ్చాయి, నాకు ఇరుగులు వచ్చాయి, నాకు ఇబ్బందులు వచ్చాయి, అప్పులు పోనా ఇవన్నీ నువ్వు చేసుకున్నవి. దేవుడు ఎందుకు చేశాడు? నువ్వు చేసుకున్నది ఇంకా ఆయన అవమాన పాలు చేసి, అపహాస పాలు చేసి, నాన్న బాధలు పెట్టి ఇంకా ఆయన మీద జ్ఞాపకం పెట్టాడు. మంచోడు తీసుకెళ్ళిపోండి అయ్యా, మంచిదాన్ని తీసుకెళ్ళిపోండి అయ్యా. మంచోడు చెడ్డోడు నూడేసాడు సృష్టికర్త దేవుడు తల్లి గర్భంలో నిరూపించి మనం ఆయన భూలోకానికి పంపించినప్పుడు ఆయన అనుసరించుకొని జీవించాడా? మరి తీసుకెళ్ళడానికి వందడానికి ఆయనది దేహమైన దేహము కానీ ప్రాణము కానీ ఆత్మ కానీ ఆయనది. ఆయన తీసుకెళ్తాడు ఉంచుతాడు. మన చేతిలో ఉందా? కానీ మనం ఉన్నా ఏం చేయాలా? ఆయన మహిమను కొట్టారు కదా. మోహన్ దేవుని సృష్టికర్త దేవుడు గుంటారు కదా, అది కొందరికి కలిగి జీవించారు. అందుకే నీ కనులతో నిబంధన చేసుకోండి. ఇది చూడకూడదు, ఇది చూడొచ్చు. నోటితో నిబంధన చేసుకోండి. ఈ మాట అనొచ్చు, ఈ మాట అనకూడదు. నీ మాటలోనే జీవం ఉన్నది, నీ మాటలోనే స్వస్థత ఉన్నది, నీ మాటలోనే శక్తి ఉన్నది. ఆ శక్తి నీలోనే ఉన్నది. నువ్వు గుర్తెరగకపోతే దేవుడు ఏం చేస్తాడు? నాకు వచ్చాయి నా కష్టాలు వచ్చాయి, నాకు ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. నీ సరుగుళ్ళు గొడుగుళ్ళే నీకు కష్టాలు, నీ సరుగుడు గొడుగులే నీకు కష్టాలు. ఎదురోళ్ళ మీద చాడీ చెప్పడం నీకు కష్టాలు, ఎదురోళ్ళ మీద ఆలోచించడం నీకు కష్టాలని నువ్వు చేర్చుకున్నది దేవుడి మీద నాకు పెట్టకూడదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఒకటే అంటాడు, హృదయ శుద్ధి గలవారు కాదు వారు దేవుడి స్తోత్రం. నీ హృదయం శుద్ధి అయితే చాలు. నీ హృదయ శుద్ధి అయితే చాలు, నువ్వు దేవుడిని స్తోత్రం. దేవుడిని చూస్తే నీకు ఈ కళ్ళు ఏమవుతాయి? ఇప్పుడు ఇక్కడ ఉన్న కళ్ళు ఎక్కడున్న కళ్ళు ఏమవుతాయట? దేవుని స్తోత్రం తెరవబడతాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉంది దేవుడు నువ్వు చూస్తే అది మనోనేత్రం అనబడుతుంది. ఆ కళ్ళు ఇక్కడ తెరవబడుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. మానవుడికి 2 కళ్ళు ఉన్నాయి, బాహ్యమైన కళ్ళు. కానీ మహోన్నతుడికి దేవుడు మనోనేత్రం అంటాం. మనోనేత్రం తెరబడిందంటే మహోన్నతుడికి దేవుడిని ఈ పరలోక రాజ్యం ఎక్కడ చూడగలుగుతాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇదైతే కష్టం ఎందుకు వస్తుంది? ఇరుగులు ఎందుకు వస్తాయి? ఇబ్బందులు ఎందుకు వస్తాయి? రావు. ఎందుకంటే మనోనేత్రం దేవుడు నీలో
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుడు చూస్తున్నారు. సాత్వికుల ధన్యులు, వారి భూలోకాన్ని సంతోషించుకోవడం. నీతి నిమిత్తమై కష్టాలను వేచేవారు వాళ్ళ సర్వోన్నతంగా దేవుడు కుమారులను పడతారనమాట. 5వ అధ్యాయం నాడు మత్తయి వారు చదువుతారా? దేవుని సోదరు హల్లెలూయా. దేవుడు అందుకే నిబంధన చేసుకుంటాడు, నోటితో నిబంధన చేసుకుంటుంది. అవయవాలు పెట్టాడనమాట. ప్రతి ఒక్క అవయవం విలువైనది. కనులతో ఏం మాటలు ఏం మాట్లాడాలి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధాన్యులు. అయిపోయిందమ్మా, పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు జరుగుతున్నదంతా నీతి నిమిత్తమై హింసింపబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. నీతి నిమిత్తమై హింసింపబడుతున్న వారు చాలా, వాళ్ళు ధాన్యులు, వాళ్ళకు పరలోక రాజ్యం ఉన్నదట. మరి ఎన్నన్నా ఏదన్నా ఏ చేసిన తలంచుకొని వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ నీతి నిమిత్తమైన వాళ్ళ హృదయం శుద్ధి అయింది అనమాట. ఒక మార్పు అనమాట. మానవుడు మార్పు కోసం దేవుడు చూస్తున్న మార్పు మనిషిలో ఎప్పుడైతే వచ్చిందో మహోన్నతుడికి దేవుడు ఆనందపడేవాడుగా, సంతోషపడేవాడుగా, ఆయన నీతిని నెరవేర్చేవారుగా మనం జీవించగలుగుతాం. ఇక్కడ అక్కడ అంతలెక్క అదే ఉపయోగపడుతుంది. మహోన్నతుడికి దేవుడు అదే అంటుంది అనమాట. ప్రతి అవయవం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక గ్రంథంలో ఉంటుంది, దేహము దేవుని ఆలయం, అది ఆయన ఆలయం అన్నది. అందుకే ప్రతి ఒక్క అవయవం కూడా ఆయన ఏపుగలంలో మనకి వివరించాడు అనమాట. ఆలయానికి ఒకటి కాకపోతే ఒకటి అన్ని విలువైనవి. నీ నేత్రం విలువైనది, నీ చేతి విలువైనది. అందుకే ఒకదానికి పోటీ ఒకదానికి లింక్ పెట్టాలి. అన్నింటికి ఒకే కరెంట్ పాస్ చేశాడు అనమాట. దేవుని స్తోత్రం. కరెంట్ అన్నింటికి నీకు చిటికలేరుగా నొప్పి వచ్చి నన్ను చిటికలేతో వదిలేస్తావనే నీ శరీరాన్ని మొత్తం కరెంట్ పాస్ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్పవాడు, నీ సృష్టికర్త గొప్పవాడు అనమాట. అన్నింటికి నీ దేహములు అన్నింటికి లేకపోతే పట్టించుకో. ఏలే కదని వదిలేస్తావు, కాలే కదని వదిలేస్తావు, కన్నా కదని వదిలేస్తావు. అన్నిటికీ లింక్ సర్వ సృష్టికర్త దేవుడు ప్రణాళిక. ఈ విలువైన పాత్రలు, ఈ విలువైన వస్తువులు, ఈ విలువైన ఎవరికి వాడబడాలా? దేవుడికే వాడబడాలి. మరి మనం ఎలా ఎక్కువ చెప్పి ఎక్కడ వాడుతున్నాం? ఎక్కువసేపు ఎక్కడ దేవుడికి ఆ సమయం ఇస్తున్నాం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని గంటల సేపు సమయం దేవుడికి ఇస్తాను, ఎన్ని గంటల సేపు ప్రార్థన చేస్తాను, ఎంతసేపు మనం దేవుడు వాక్యం వింటున్నాం. దేవుడిలో ఎంత విశ్వాసంతో, నిరీక్షణతో, ఓర్పుతో, సహనంతో దేవుడు ప్రేమ కలిగి జీవిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడతాను. అటువారుగా ఉంటాను. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. కన్నులతో మత్తయి సువార్తలో ఉంటుంది, నీ మనసులో కన్నులతో ఎన్నాళ్ళు కన్నులతో నిబంధన, నీ మనసులో అనుకుంటేనే. అసలు బైబిల్ మొత్తం మనసులో నువ్వు అనుకుంటేనే పెద్ద ప్రమాదం అంట. అనుకోని మనసులో అనుకున్నావు అంటే కదా క్రియ జరిగింది. క్రియ జరిగినా జరగకపోతే నీ మనసులో అనుకున్నావా పాపం. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. పాపం పరిశుద్ధముగా మనం జీవించినప్పుడు మహోన్నతుడికి దేవుడికి కార్యాలు ఆటంకం లేకుండా జరుగుతుంది. గొప్ప కార్యాలు చేసే దేవుడు అనమాట. ఎందుకంటే నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ వైపు చూడట్లేదా? ఆయన వైపు నువ్వు చూసినా చూడమని నీ వైపు ఆయన చూస్తున్నామన్నా నీ చూపు మారదు, కానీ ఆయన చూపు ఎక్కడ మారితే దేవుని స్తోత్రం. ఆయన చూపు ఎప్పుడు మారదు. దేవుని చూపు మారితే మనం ఉంటామా? సృష్టి ఎప్పుడు ఆగిపోయింది. దేవుని చూపు నిరంతరం భూమి వైపు చూస్తూనే ఉన్నాడు. ఆయన నేత్రములు అగిలి నేత్రములు, పరంజి పాదములు కలిగిన వాడు అనమాట. ఆయన అటువంటి ఆయన చూప చల్లని చూపండి.
అది చూస్తాడు కనుక మనం బతుకుతాం. ఏమో ప్రార్థన కానీ వాక్యం చెప్పడంలో కానీ అంటే సువార్త చెప్పడంలో కానీ ఆయన నీలో ఉంటే నీకు ఆ మంట అవుతుంది. ఆయన నీకు ఆ వంట నీలో ఆయన ఉండకపోతే మనకు వంట ఎక్కడ ఉంది అందుకే వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు. వండుకుందామా తిందామా వారికి ఒకసారి సేవ అన్నట్లు అంటున్నా మాట్లాడే ప్రతి ఒక్క స్త్రీకి కానీ పురుషులకు కానీ అంటే అదే 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 ఆదరణ, అదే దేవుడు 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 తప్పించి మేలు చేయాలి. తలకి ఏదో నా తోచని చేయాలా, నీ దేవుడికి ఏదో పని చేయాలా, దేవుడికి నేను వాడబడాలా, దేవుడి సన్నిధిలో నేను పాత్రగా ఉండాలి, దేవుడికి ఉండాలి, చేసే వాళ్ళకి నేను సహాయం చేయాలి, చేసే వాళ్ళకి నేను ప్రోత్సహించాలి. వెనక కాలు పట్టుకొని వెనకలాగితే ఆటంకం అంటే ఇది ఎవరి పని? అది వెనక పట్టుకొని లాగుతుంది దేవుడి పనినా? అపవాది పని. అపవాది ఎందుకలా పేరు ఎప్పిస్తాడు వెనక పట్టుకొని మేము లాగుతుంటే దేవుడి సోదరు హల్లెలూయా. దేవుడు పని చేయకపోతే దేవుడు పని చేసిన సహాయ సహకారాలు అంటారు కదా, ఎంత బాధాకరం. దేవుడి సోదరు హల్లెలూయా. తిన్నామా బైబిల్ తిన్నామా తాగామా కలిగిద్దామని నలుడు చూడాలన్నాడు. మహోన్నతుడికి దేవుడు బాధ. అయ్యో ఒక దినం ఉన్నది, దేవుడి సోదరు హల్లెలూయా. అయ్యో ఒక దినం ఉన్నది, ఒక రోజు ఉన్నది. ఆ రోజు దేవుడికి సంతోషం ఎక్కడ బాగా ఏమన్నా, దేవుడికి ఎక్కడ సంతోషం ఎక్కడా లేదు, అక్కడ లేదు. పరలోక రాజ్యంలో కూడా నా ఆత్మలో నరకంలో కాలిపోతుంది. తండ్రి సంతోషిస్తాడా? దేవుని సోదరు హల్లెలూయా సంతోషిస్తాడా? ఆయన ఆత్మ ఆయన పక్కన ఉండడానికి పరలోక రాజ్యంలో మరణం లేవు జీవితం చూడడం కోసం ఆయన ఆశిస్తాడు. ఆయన ఆత్మ అది. వేరే వాళ్ళు ఆత్మ అయితే వాడు కాల్చుకుంటే ఆడ ఆత్మలు వాడు కాల్చుకోవడం పడదు. నరకంలో పడిపోవడం కారణం అంటే నరుడు ప్రాణము దేవుడు పెట్టితే మా దేవుడు ఎప్పుడొకప్పుడు వాడు కాల్చుతాడు. ఆ తండ్రికి అక్కడ కూడా పరలోక రాజ్యంలో పెడతాను సాధ్యం లేదు. దేవుని సోదరు భూలోకంలో లేదు, అక్కడ లేదు. ఆయనది ఆత్మ, ఆయనది దేహం. సర్వ సృష్టికర్త దేవుడు. ఈ దేహాన్ని దేవుడు దేవుడు నీ దేహంతో దేవుడు కనపడతాడు, నీ దేహంతో దేవుడిని మహిమపడతాడు, నీ దేహంతో దేవుడిని ఆరాధించాలి, నీ దేహంతో దేవుడిని ప్రేమించాలి. నువ్వు దేవుడిని ఎప్పుడైతే ప్రేమిస్తావో నిన్ను వలే నీ పొరుగువారిని కూడా ప్రేమిస్తావు. దేవుడి స్తోత్రం. ఆ మాట నెరవేర్పు జరుగుతుంది. నిన్నువలే నీ పొరుగువారిని కూడా ప్రేమించగలుగుతావు. దేవుడు నీలోనే ఉంటాడు, లేకపోతే ద్వేషించబోతాడు, ద్వేషిస్తాడు. ద్వేషించేవాడు మనవాడు కాదు, ప్రేమించేవాడే సృష్టికర్త దేవుడు. ఆ ప్రేమ నీలో ఉంటుందన్నమాట. నువ్వు చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితులు, ఇరిగిపోయి వారి దగ్గర ఎవరితో ఎక్కడికి వెళ్ళా సరే ప్రేమ ప్రేమ ప్రేమ. ఆయన ప్రేమ కలిగి జీవిస్తే నీకు శత్రువు లేదు. దేవుడు స్తోత్రం. శత్రువు నిన్నేమి కొట్టడనమాట. మహోన్నతుడు దేవుడు ఆజ్ఞ నెరవేర్చాలన్నమాట. ఇది నా నిబంధన అనేది దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో ఐగుప్తు నుంచి కానాను దేశం నడిపించినప్పుడు చెప్తాడు కొన్ని నిబంధనలు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాడు. 10 కమాండ్మెంట్ మహోన్నతుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ప్రేమించలేరనే మాట ఆయన కూడా తెలుసు. దేవుడు స్తోత్రం. దేవుడు మహిమగల కనుక దేవుడికి తెలుసు. దేవుడు ప్రార్థించాడు చెయ్యాలని, చెయ్యాలి. ఆయన మాట నెరవేర్పు జరగాల. ఆయన అనుకున్నదని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞ నెరవేర్పు జరగాలి. ఆ మాటకు లోపడాలి. అటువంటి వారికి మనం ఉండాలనే కదా దేవుని స్తోత్రం. ఆయన ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు దీంతో నాతో మాట్లాడుతున్నాను. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది, కన్యకను నేను ఎలాగ చూస్తున్నాను అలాగే చేసిన ఎడల పరమనందు దేవుని ఆజ్ఞ ఏమవును, ఉన్నత స్థలమునందు ఉన్న సర్వశక్తులు ఏమైపోద్ది అని దేవుడు ఆడుతున్న మాట. మహోన్నతుడు దేవుడు ఏమో మాట్లాడతాడు. దేవుడు అయ్యో నేను నిబంధన చేసుకుంటాను అన్నీ. అప్పటికి ఏముగా ఉన్నాయా ఏమైనా అక్కడ దేవుని స్తోత్రం. అలాంటి వాడు మనం అంటాడా? మనలో ఏమన్నా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాడు అన్నాడు అనమాట. నేను కన్నులతో నిబంధన చేసుకుంటాను, కన్నికలు చూడను, కానీ మా నోటితో నిబంధన చేసుకుంటాను, ఆడరాని మాట్లాడను, కాలుతో నిబంధన చేసుకుంటాను, నడరాని చోటకి నేను వెళ్ళను, చేతులతో నిబంధన చేసుకుంటాను, చేయరాని పని నేను చేయను అనేసి ఒక నిబంధన. అవయవాలతో నిబంధన చేసేదాన్ని అంత అది దేవుడికి ఎంత ఇష్టం తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి ఒక నిబంధన చేసుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక నిబంధన
కలిగి ఉండండి. నిబంధన చేసుకోండి, కళ్ళతో నిబంధన చేసుకోండి, మందిరంలో కూడా నిబంధన చేసుకోండి. మాదిరిగా మీరు జీవించండి, ఒక సమర్పణ కలిగి జీవించండి. అంటే సమర్పణ దేవుడికి ఇష్టమైన సమర్పణ కలిగి జీవించండి. అప్పుడు మీరు ఎలా ఉంటుందో మీ ఆరోగ్యం కానీ, మీ సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, స్వాదాలు కానీ, ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు, శక్తిని ఇస్తాడు దేవుడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు, ఆయుష్ని ఇస్తాడు దేవుడు. సమస్తము చేయగల సమర్థతనే నీలో నుండి కొనుగలుగుతాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వారిని మనం జీవించాలి, ఎంత వీరులుగా మనం ఉండాలి తప్ప ఆ శాంకర్ వస్తువులు కూతురు పోయిన వారిని ఉండకూడదు అనమాట. చురుకైన వారుగా ఉండాలి, చురుకైన వారుగా, బలం కలిగిన శక్తి, దేవుని శక్తి కలిగి పోరాట యోధులుగా, మహోన్నతుడికి దేవుని ఆత్మ కలిగిన వారు, ప్రశాంతత నెమ్మది కలిగి ఉంటాడు. జడడు, భయపడడు, దేవుని స్తోత్రం, ధైర్యం కలిగి చూపిస్తాడు. ఈ రెండు మాటలు దేవుడు దేవుని వాక్యం, దేవుని మహిమ కలిగి హల్లెలూయా.